హాయ్ ఆల్, ఇదైతే లాస్ట్లో కంటిన్యూషన్ అండి. ఇంకా చెప్పాం కదా, అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. కబుర్లు చెప్పుకుంటూ ఉన్న తర్వాత ఇంకొంచెంసేపటికి మా పెద్దక్క వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా డిన్నర్ చేద్దామని అయితే కూర్చున్నాము. మా ఇంట్లో ఏంటంటే అందరం ఒకేసారి లంచ్ ఆర్ డిన్నర్ చేస్తాము. సో దానివల్ల ఇంకో 2 ముద్దలు ఎక్స్ట్రా తింటామనిపిస్తుంది. ఇక్కడ మా పాప అయితే మీ అందరికీ హాయ్ చెప్తుంది. అండ్ తిను మా పెద్ద బావ కూడా హాయ్ చెప్పమనగానే వెంటనే చెప్పేస్తున్నారు. ఇంకా మా పెద్దక్కని హాయ్ చెప్పమంటే మాత్రం అంతే చూస్తూ ఉంది, టాపిక్ డైవర్ట్ చేసి. ఇంకా అలా డిన్నర్ మొత్తం కంప్లీట్ చేశాక ఇంకా మా పెద్దక్క వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే పడుకొని తర్వాత రోజు మార్నింగ్ ఇది ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ దోశ. నేనైతే మంచిగా ఇడ్లీ అయితే తిన్నాను. ఇంకా గుడికి వెళ్దామని చెప్పి అయితే రెడీ అయితే వెళ్ళి గుడి దాకా వెళ్ళి వెనక్కి వచ్చాము, చాలామంది ఉన్నారని చెప్పి. ఇంకా ఇంటికి రాగానే ఇంకా ఇదైతే ఇచ్చింది మా అమ్మ. మరమరాలు ముద్దలు చిన్నప్పుడు తినేవాళ్ళం. ఇవైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నాకన్నా మా పెద్దక్క ఎక్కువ ఇష్టం. ఇంకా ఇదైతే ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఏంటంటే మా అమ్మ చీర, ఈవెన్ బ్లౌజ్ కూడా మా పెద్దక్క పెళ్ళప్పుడుది. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా లంచ్ టైం కూడా అయింది. ఇంకా ఈలోపు మా పెద్ద బావ పుచ్చకాయ తెచ్చారు. సో పుచ్చకాయ చూడంగానే ఆకలి అస్సలు వేయలేదు, ఎందుకంటే పుచ్చకాయ తినాలి అనిపించింది. ఎందుకంటే సమ్మర్ కదా, ఈ ఫ్రూట్స్ ఇలాంటివే ఎక్కువ తినాలనిపిస్తుంది ఈ ఫ్రూట్ కన్నా. అలా అని చెప్పి సరే అని చెప్పి కొంచెం తిన్నాం, మళ్ళీ కొంచెం తర్వాత తిన్నాము అని చెప్పి అయితే అందరం పుచ్చకాయ అయితే తిన్నాం. తిన్న తర్వాత ఇంకా లంచ్కి అయితే వచ్చాము. అసలు ఈ వ్లాగ్లో మొత్తం ఫుడ్ గురించే ఉంది కదా. అదేంటో ఊరు వెళ్తే మాత్రం చాలు తింటాం, అది మా అత్తయ్య వాళ్ళ దగ్గర అయినా ఇక్కడైనా. కాకపోతే మా అత్తయ్య వాళ్ళ దగ్గర షూట్ చేయను, ఎందుకంటే కొంచెం మాట. అందుకే ఫైనల్లీ ఇక్కడైతే మంచిగా అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను.